ప్రియమైన శ్రోతలారా, జీవిత పాఠాలు అనే పోడ్కాస్ట్కి మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మీకు నిజం చెప్పనా, ఈ ప్రపంచంలో 95% మంది ప్రజలు ఓడిపోవడానికి కారణం వారికి తెలివితేటలు లేకపోవడం కాదు, అదృష్టం లేకపోవడం అంతకంటే కాదు. దానికి కారణం ఇన్కన్సిస్టెన్సీ, అస్థిరత. మనం రాత్రి పడుకునే ముందు గొప్ప గొప్ప ప్లాన్లు వేస్తాం. రేపటి నుండి 5 గంటలకే లేవాలి, వాకింగ్కి వెళ్ళాలి, గంట సేపు అయినా చదవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, బాడీ బిల్డ్ చేయాలని డైరీలో రాసుకుంటాం. కానీ మరుసటి రోజు ఉదయం అలారం మోగగానే మనలో ఉన్న సోమరితనం మనల్ని ఓడిస్తుంది. గెలవాలనే కోరిక అందరికీ ఉంటుంది, కానీ గెలవడానికి కావలసిన క్రమశిక్షణ మాత్రం 100లో ఒక్కరికే ఉంటుంది. ఆ ఒక్కడే చరిత్ర సృష్టిస్తాడు. ఈరోజు ఈ పాడ్కాస్ట్లో మీరు వినబోయే సామ్ కథ కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఇది మీ జీవితానికి ఒక రిమైండర్. ఒక సామాన్య టీ అమ్మే వ్యక్తి ప్రపంచం తనను చూసి నవ్వుతున్నా రోజుకు 1 గంటతో తన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడో ఇప్పుడు విందాం. ఒక చిన్న పల్లెటూరు, అక్కడ బస్టాప్ పక్కన ఒక పాతల రేకుల షెడ్డు ఉంది. అదే శామ్ టీ కొట్టు. శామ్ వయసు 30 ఏళ్లే, కానీ అతని ముఖం 50 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తిలా అనిపించేది. రోజు తెల్లవారుజామున 4 గంటలకే లేచి అతను స్టవ్ వెలిగించేవాడు. రాత్రి 11 గంటల వరకు టీ గ్లాసులు కడగడం, కస్టమర్ల విసుగులు భరించడం, ఇదే అతని లోకం. ఒకరోజు ఒక ధనవంతుడు కారులో వచ్చి టీ తాగి డబ్బులు శామ్ చేతికి ఇవ్వకుండా నేల మీద విసిరేసి వెళ్ళిపోయాడు. ఆ అవమానానికి శామ్ కలలో నీళ్లు తిరిగాయి. ఆ చిల్లర ఏరుకుంటూ ఆకాశం వైపు చూసి ఇలా అనుకున్నాడు, దేవుడా, నా జీవితం ఈ టీ గ్లాసుల మధ్య ముగిసిపోవాలా అని. నువ్వు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ నీ పరిస్థితిని మార్చుకోకుండా పేదవాడిగానే చనిపోవడం ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. సరిగ్గా అప్పుడే ఒక ముసలి ప్రయాణికుడు శామ్ దగ్గరికి వచ్చి ఒక పాత దుమ్ము పట్టిన పుస్తకాన్ని ఇచ్చాడు. ఇది మంత్రదండం కాదు, కానీ దీన్ని చదవడం మొదలు పెడితే నీ జీవితం మారుతుంది అని చెప్పాడు. అయితే నాదొక కండిషన్, రోజుకి 1 పేజీ మాత్రమే చదవాలి, ఎక్కువ చదవకూడదు, తక్కువగా చదవకూడదు అని చెప్పారు. శామ్ ఆశ్చర్యపోయి 1 పేజీతో ఏం మారుతుంది అని అడిగాడు. ఆ ముసలి ఆయన నవ్వి ఇలా అన్నాడు, 1 చుక్కతో కుండ నిండుతుంది, 1 అడుగుతో ప్రయాణం మొదలవుతుంది. 1 పేజీ నీ ఆలోచనని మారుస్తుంది, నీ ఆలోచన మారితే నీ ప్రపంచం మారుతుంది. ఆ రాత్రి శామ్ పుస్తకం తెరిచాడు. మొదటి పేజీలో ఇలా ఉంది, నీ సమయం నీ ఆస్తి. నువ్వు ఇతరుల కోసం పనిచేసే సమయం నీ కడుపు నింపుతుంది, కానీ నీ కోసం నువ్వు కేటాయించే 1 గంట నీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ప్రపంచం నీ వైపు చూడాలంటే ముందు నువ్వు నీ జీవితంలోనికి చూసుకోవాలి. నీ కష్టానికి గుర్తింపు రావాలంటే నీ జ్ఞానానికి పదును పెట్టాలి. శామ్ ఆ గంటని ఒక యజ్ఞంలా భావించాడు. రోజు రాత్రి పడుకునే ముందు 11 నుండి 12 గంటల వరకు ఆ పుస్తకాన్ని చదువుకునేవాడు. అతని ఇంగ్లీష్ బలహీనంగా ఉన్న డిక్షనరీ పక్కన పెట్టుకుని ఒక్కో పదాన్ని నేర్చుకున్నాడు. గ్రామంలో వాళ్ళు అతని చూసి హేళన చేసేవారు. టీ కొట్టు శామ్ శాస్త్రవేత్తగా మారిపోవాలనుకుంటున్నాడు అని నవ్వేవారు. కానీ శామ్ ఆగలేదు. ఆ పుస్తకం అతని కమ్యూనికేషన్ నేర్పించింది, మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో నేర్పింది. అతను తన టీ కొట్టును శుభ్రంగా ఉంచుకోవడం మొదలుపెట్టాడు. కస్టమర్లతో ఇంగ్లీష్లో కొంచెం కొంచెం మాట్లాడుతూ మర్యాదగా ప్రవర్తించేవాడు. అనవసర ముచ్చట్లు మానేసి తన పని మీద శ్రద్ధ పెట్టాడు. అలా 5 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ పాత రేకుల షెడ్డు అక్కడ లేదు. అక్కడ ఒక అద్భుతమైన లిటరరీ కేఫ్ వెలిసింది. హైవే మీద వెళ్లే పెద్ద పెద్ద ఆఫీసర్లు శామ్ కేఫ్లో టీ తాగుతూ అతనితో గంటసేపు మాట్లాడడానికి ఇష్టపడేవారు. ఎందుకంటే శామ్ ఇప్పుడు ఒక టీ అమ్మే వ్యక్తి మాత్రమే కాదు, ఒక గొప్ప జ్ఞాని. శామ్ కథ విన్నాక మీకు ఇలా అనిపించవచ్చు, ఇది కేవలం ఒక కథే కదా అని. అయితే నిజ జీవితంలో అబ్రహాం లింకన్ గారిని చూడండి. ఒక పేద కుటుంబం, స్కూలుకు వెళ్లే స్తోమత లేదు. పగలు కట్టెలు కొడుతూ పొలం పనులు చేస్తూనే రాత్రిపూట మంట దగ్గర కూర్చొని గంటల తరబడి చదివేవారు. ఆ అలవాటే ఒక సామాన్య వ్యక్తిని అమెరికా ప్రెసిడెంట్ అయ్యేలా చేసింది. నీ దగ్గర వెలుగు లేకపోయినా పర్వాలేదు, నీ లోపల తపన ఉంటే ఆ చీకటిలోనే నీ భవిష్యత్తుకు దారి దొరుకుతుంది. బైబిల్ చరిత్రను తిరగేస్తే మనకు యోసేపు గుర్తొస్తాడు. అన్నల చేత అమ్మబడ్డాడు, చేయని తప్పుకి జైలు పాలయ్యాడు. ఖైదీగా ఉన్నప్పుడు ఎవరైనా కృంగిపోతారు, కానీ యోసేపు అక్కడ కూడా తన బాధ్యతను క్రమశిక్షణతో నిర్వహించాడు. జైలులో ఉండి కూడా జ్ఞానాన్ని సంపాదించాడు.
ఆ క్రమశిక్షణే అతన్ని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసింది. నువ్వు ఎక్కడ ఉన్నావన్నది ముఖ్యం కాదు, ఆ ఉన్న చోట నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావన్నదే నీ ఎదుగుదలను నిర్ణయిస్తుంది. మిత్రమా, వీరందరికీ ఉన్న కామన్ పాయింట్ ఒకటి, క్రమశిక్షణతో కూడిన నిరీక్షణ. అందుకే యోబు గ్రంథంలో ఒక అద్భుతమైన వాగ్దానం ఉంది. నీ ప్రారంభము మొదట కొంచెంగా ఉన్నను, తుదకు నీవు మహా అభివృద్ధి పొందెదవు. దీని అర్థం ఏంటంటే, మీరు మొదలుపెట్టినప్పుడు మీ ప్రయత్నం చాలా చిన్నదిగా అనిపించవచ్చు, లోకం మిమ్మల్ని తక్కువ చేయవచ్చు, కానీ మీరు స్థిరంగా ఉంటే మీ ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది. దేవుడు మీ చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదించి మిమ్మల్ని శిఖరాగ్రాన నిలబెడతాడు. మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మన భవిష్యత్తు కోసం రోజుకి 1 గంట సమయాన్ని కేటాయించే ఓపిక ఉండాలి. టీవీ చూడటం, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం, వీటిని మానేసి మీ జీవితం కోసం పని చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, స్మాల్ ఎఫర్ట్ రిపీటెడ్ ఎవ్రీ సింగిల్ డే బికమ్స్ ఏ పవర్ఫుల్ ఫోర్స్. గుర్తుంచుకోండి, గెలిచేవాడికి ఓడిపోయేవాడికి మధ్య తేడా కేవలం 1 క్షణం మాత్రమే, 1 గంట మాత్రమే అవ్వచ్చు. ఆ గంటను, ఆ క్షణాన్ని, ఆ నిమిషాన్ని నువ్వు కాలక్షేపం కోసం వాడుకుంటున్నావా లేక నీ కలల కోసం వాడుకుంటున్నావా అనేది నీ ఇష్టం. రేపు అనేది ఎవరికీ రాదు. నువ్వు మారాలంటే అది ఈ రోజే, ఈ క్షణమే, ఈ నిమిషమే మొదలవ్వాలి. కాలం ఎవరి కోసం ఆగదు, కానీ కష్టపడేవాడికి మాత్రం అది దాసోహం అవుతుంది. మీరు ఈ రోజు నుండి మీ భవిష్యత్తు కోసం ఆ 1 గంట సమయాన్ని దేనికోసం కేటాయిస్తున్నారో మాకు కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.